వెల్కమ్ టు యువర్స్. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరపురాని రోజు ఈరోజు. నిజమే, స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిపోయింది. ఆనాడు నెహ్రూ గారు అనుకున్నాం, ఈరోజు 4398 రోజులు దాటి 4399వ రోజులో అడుగుపెట్టిన ప్రధానమంత్రి, గొప్ప రాజకీయ వ్యక్తి. అంటే 4398 రోజులు ఇప్పుడు వరకు పరిపాలించి అధికారంలో ఉన్న ఆనాటి నెహ్రూని చూసుకుంటే 4398 రోజులు దాటి 4398 రోజు అడుగుపెట్టిన ప్రధానమంత్రి మోదీ గారిని హ్యాట్సాప్ చెప్పాలా. ఎందుకు చెప్తున్నానంటే కారణ జన్ముడు, ఒకే ఒక్కడు. దాదాపు 35 దేశాల నుంచి అంతర్జాతీయ అవార్డులు పొందిన వ్యక్తి. ఆనాటి నెహ్రూ కాడి నుంచి ఈరోజు దేశంలో మోదీ స్థాయి వరకు ఎలా ఎదిగింది ఒక్కసారి కిరణ్ టీవీలో చర్చించుకుందాం. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టుక మరణం సర్వసాధారణం. ఏ దేశంలో పుట్టాం, ఏ నేలని నమ్మాం, ఏ నేల మీద జీవిస్తున్నాం, ఎక్కడ తిండి తింటున్నాం అనేది ముఖ్యం. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో పుట్టడం మనం అదృష్టంగా భావించాలి. అటువంటిది ఒక అబ్దుల్ కలాం గారిని, ఆయన ఈ దేశాన్ని పరిపాలించి దేశ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో మనం జీవించి ఉండటం ఎంత గొప్ప అని అనుకున్నామో, ఒక అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జీవించి ఉండటం మనం చూడటం ఎంత గొప్ప అనుకున్నామో, అణుపరీక్షలు జరిగినప్పుడు 1998 మే 11 మే 13 ఈ దేశంతో పెట్టుకుంటే కష్టం అనేది ఆ రోజు గ్రామీణ పరమైన రోడ్లు వేయటం కావచ్చు, దేశ రక్షణ విషయంలో కావచ్చు, వాజ్పేయి గారు చూశారు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ 12 సంవత్సరాల్లో మోదీ గారి యొక్క ట్రాన్స్ఫర్మేషన్, ఆనాడు గుజరాత్ నుంచి ఈ రోజు వరకు 13 సంవత్సరాలు మనం చూసాం, ముఖ్యమంత్రిగా చూసాం. 12 సంవత్సరాలు కంటిన్యూగా ప్రధానమంత్రిగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ బీజేపీ 2 ఎంపీ స్థానాల నుంచి ఈ రోజున 300 స్థానాలపై నెగబాగటం అంటే మామూలు విషయమా? ఈరోజు పార్లమెంట్ బోర్డు ఎన్డీఏ మిత్రపక్షాల మీటింగ్ జరగబోతుంది. ఫాలోడ్ బై వాళ్ళతో లంచ్ డిన్నర్ సెషన్స్ కూడా ఉంది. భవిష్యత్తు ప్రణాళిక, విజన్, వికసిత భారతదేశంగా 2047కి ఏ విధంగా వెళ్ళాలని మోదీ గారు చేయబోతున్నారు. దీనికి కారణం ఏంటి? ఒకప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉంది, అసలు బీజేపీ జెండా పట్టుకునే లేని పరిస్థితి నుంచి ఈరోజు దాదాపు 7 రాష్ట్రాల్లో ఒకప్పుడు బీజేపీ ఉండేదాని పరిస్థితి నుంచి 21 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలు ఉంది. స్వయంగా 14 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందంటే ఏ విధంగా ఎదుగుతుంది? దీనికి కారణం ఎవరు? దూరదృష్టి, లోతైన అవగాహన, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు మోదీ గారు కావడమే. ఆ రోజు నెహ్రూ గారు 45 కోట్ల మంది జనాభాకి ఆ రోజు ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఈరోజు 145 కోట్ల మంది ఉన్న జనాభాకి ప్రధానమంత్రిగా ఎవరు చేస్తున్నారంటే మోదీ గారే. ఆయన గొప్ప, ఈయన గొప్ప అంటే మోర్ దెన్, అంటే మోదీ ఈజ్ బెటర్ దెన్ నెహ్రూ అనేది చెప్పాలా. ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితులు వేరు. ఆర్థికంగా ఆ రోజులో ఎన్నో స్థానంలో ఉన్నాం మనం అంటే చాలా ఇదిగా ఉన్నాం అనమాట. అంటే 1952 ఏప్రిల్ 17న మనం చూసాం. అది ప్రభుత్వం ఏర్పడి ప్రజాస్వామ్యబద్ధంగా ఆనాటి నుంచి 1964 మే 27 వరకు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి నెహ్రూ గారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, కొంతమంది పేర్లు చెప్పుకున్నాం మనం. మన్మోహన్ సింగ్ పరిపాలించాడు. కానీ వీళ్ళందరికంటే ఎక్కువగా ఈరోజు ఒక చరిత్ర క్రియేట్ చేశారు మోదీ గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిగర్స్ తప్పొద్దన్న ఉద్దేశంతో నేను పేపర్లో చూసి చెప్తున్నాను. ఆనాడు పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించింది మోదీ గారు అయితే, ఈనాడు ఆర్థికంగా ఎక్కడో ఉన్న స్థానం నుంచి 4వ ప్లేస్లో జపాన్ను కూడా దాటి ఆర్థికంగా భారతదేశాన్ని ఆ లెవెల్లో తీసుకెళ్లిన వ్యక్తి మోదీ గారు అని చెప్పుకోవాలి. 370 ఆర్టికల్ కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, భారతీయ శిక్షాస్మృతిని మార్చి భారతీయ న్యాయ సంహిత అని చెప్పి తీసుకురావడం కావచ్చు, గట్స్ ఉండాలి. ఈరోజు కాశ్మీర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా కాశ్మీర్లో ట్రైన్లు కూడా వేశారు. కాశ్మీర్లో ఎన్నికలు జరిగే వాతావరణం తీసుకొచ్చారంటే అది మోదీ గారు ఒక్క వల్లే. అభినవ సర్దార్ పటేల్గా ఉండే ఆయన, అమిత్ షా గారు ఆయన అనుకున్నాడు, జైశంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత అజిత్ దోవల్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి ఎంతో దృఢమైన వ్యక్తులు టీంని ఏర్పాటు చేసుకుని మోదీ గారు ఈరోజు ఒక చరిత్ర సృష్టించారు. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా నేను సాయంత్రం ఢిల్లీ వెళ్ళారు. భవిష్యత్తు ప్రణాళిక, వికసిత భారతదేశంగా 2047 ఏ విధంగా వెళ్ళాలో మోదీ గారు చెప్పబోతున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం మోదీ గారు ఉన్నటువంటి ఈ దేశం హ్యాపీగా, ఎటువంటి దాడులు జరగకుండా, మనం చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలో 100 మంది ఉగ్రవాదులను ఏరిపారేసామంటే 23 నిమిషాల్లో మన సైనిక సంపత్తి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
మనమే దాడి చేయాలంటే చుట్టుపక్కల దేశాలు భయపడే పరిస్థితులు మనం తీసుకొచ్చాం. అగ్రరాజ్యాలు అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, భారతదేశం అంటే వీళ్ళు యువతకి తిరుగులేని దేశం అని చెప్పేసి ఈరోజు ముద్రపడింది. తర్వాత అస్తవ్యస్తమైన వ్యవస్థని జిఎస్టీని తీసుకొచ్చి గాడిలో పెట్టాడు ఆర్థికంగా. దాంతోపాటు డిమానిటైజేషను 500 రూపాయలు, మనం ఆ రోజు 2000 రూపాయల నోట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా శత్రు దేశాల మన మీద దృష్టి పెట్టినప్పుడు ఆ విషయంలో చాలా దీక్షతో ఉన్నారు. ఇవన్నీ మించి కరోనా సమయంలో కూడా ఆర్థికంగా చతికిల పడిపోకుండా ఉండటానికి ఆయన తీసుకున్న సంస్కరణలే నిలువెత్తు సాక్ష్యంగా మనం చెప్పవచ్చు. ఇటువంటిది పాలనపరమైన ఇదిలో దాదాపు ఇప్పుడు 80 కోట్ల మందికి రైసు, వాళ్ళకి తినటానికి ధాన్యాన్ని అందించే ఇదిలో మోదీ గారు ఉన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ గవర్నెన్స్, తర్వాత జియో పాలిటిక్స్, పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ విధంగా భారతదేశం ఎదుగుతుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎంపీలు 2022 పరిస్థితి ఏంటి, 2023లో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నది, ఇప్పుడు తెలంగాణలో 8 మంది ఎంపీలు అయ్యారు. ఇక్కడ తెలంగాణలో కూడా భవిష్యత్తులో బీజేపీ చూడబోతుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఉంది. దక్షిణ భారతదేశంలో కూడా బాగా వేయాలని చూస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఆ సేతు హిమాచలం బీజేపీ విస్తరించింది, దాదాపు 80% విస్తరించింది. ఇంకా 20% పెద్ద తేలికేం కాదు. కాబట్టి భారతదేశాన్ని మరింత ఆర్థికంగా, సైనిక పరంగా, దేశ రక్షణ విషయంలో ముందంజలో ఉందని చెప్పాలి. ఇటువంటి గొప్ప వ్యక్తి ఇన్ని రోజులు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పరిపాలించడం అంటే, వరుసగా 3వసారి ప్రధానమంత్రి అవటం అంటే మరి నెహ్రూకి మించిన వ్యక్తే కదా, ఒకే ఒక్కడు కదా, కారణజన్ముడు కదా. ఇటువంటి వ్యక్తి నేటి తరాల స్ఫూర్తిగా తీసుకోవాలి కదా. మరి రాజ్నాథ్ సింగ్ గారు ఒక మాట అంటాడు, ఆయన జీవించినంత వరకు ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అంటాడు. మరి ఆయన ప్రధానమంత్రి కావడమే కాకుండా ఆయన తర్వాత ఒక అమిత్ షా కావచ్చు, లేకపోతే ఒక యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, ఒక హిమంత విశ్వశర్మ కావచ్చు, అనేక మందిని తయారు చేశారు ప్రధానమంత్రి అవడానికి. లక్షణాలు ప్రస్ఫుటం మన వ్యక్తులు అనేక మంది ఈరోజు బీజేపీ తయారు చేసిందంటే దాన్ని బట్టి ఒక ఛాయ్ వాలా నుంచి దేశ ప్రధానిగా ఎమర్జ్ అయిన తీరు నా భూతో నా భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం అన్ని ఆర్టికల్స్ అనేక మంది మేధావులను రోజు చేస్తూ ఉంటాం. కానీ మోదీ గారు, మరొక్కసారి చెప్తున్నా, మోదీ గారు జీవించిన కాలంలో మనం హ్యాపీగా బతుకుతున్నాం, హ్యాపీగా నిద్రపోతున్నాం. -°C ఈ దేశాన్ని సరిహద్దు కాపాడే సైనికులకి వాళ్ళతో పాటు వెళ్ళి దీపావళి ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నాడంటే ఈ దేశాన్ని రక్షించే వాళ్ళని ఏ విధంగా చూసుకున్నాడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ భారతదేశం గొప్ప దేశం. ఈ భారతదేశంలో పుట్టినందుకు, ఈ గాలి పీల్చుకున్నందుకు, ఈ నేల మీద ఉన్నందుకు, ఇక్కడ తిండి తిన్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కాబట్టి నిండు నూరేళ్ళు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు హ్యాపీగా ఉండాలని, ఆయన ఉన్నంతకాలం మరింత ఉన్నతమైన స్థితిలో ఆరోగ్యపరంగా కావచ్చు, తర్వాత అధికారపరంగా కావచ్చు ఉన్నత స్థితిలో ఉండాలని కిరణ్ టీవీ సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.